విశాఖలో మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రజలకు క్యాన్సర్పై అవగాహన కల్పించడంలో ముందుంటుందని హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీ కృష్ణ ఉన్నా తెలిపారు. ప్రజలకు క్యాన్సర్పై అవగాహన కల్పించడంలో హాస్పిటల్కి ఎన్నో వార్డులు వచ్చాయని అంటున్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేక రకాల ప్రచార కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించింది. మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చేపట్టిన క్యాన్సర్ పట్ల అవగాహన కలిగించుటకు, వ్యాధిని ముందస్తుగా గుర్తించుటకు, మెరుగైన క్యాన్సర్ సంరక్షణ మొదలైన కార్యక్రమాలు విశ్వవ్యాప్తంగా మంచిగా ప్రభావాన్ని కలిగించాయి. క్లోజ్ ది కేర్ గ్యాప్ అనే ఇతివృత్తంతో నిర్వహించిన ప్రచారం లక్షలాది మంది ప్రజలకు చేరువైంది. దీనిలో భాగంగానే జెనీవాలో నిర్వహించిన ప్రపంచ క్యాన్సర్ సదస్సులో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ ప్రచారం 2024 పురస్కారాల ఎంపికలో యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ వరల్డ్ క్యాన్సర్ కాంగ్రెస్ 24 జెనీవా వారిచే టాప్ 3లో గుర్తించబడింది. అందుకు సంతోషంగాను మరియు గర్వంగాను ఉందని క్యాన్సర్ హాస్పిటల్ యాజమాన్యం ఈ సందర్భంగా తెలిపారు. ఆసియా నుండి ఇలాంటి గుర్తింపు పొందిన ఏకైక సంస్థగా ఈ ప్రాంతంలో క్యాన్సర్పై పోరాటంలో చేయటంలో అగ్రగామిగా నిలిచినందుకు మాకు గౌరవంగా ఉందన్నారు. Now, here they come. So first up was the Bahia Foundation for Early Detection and Treatment of Breast Cancer in Egypt. Our second finalist was the Kenya Network of Cancer Organisations, or KENCO. And our third finalist was Mahatma Gandhi Cancer Hospital and Research Institute. Can you give them all a round of applause? Here. It is no mean thing mounting a successful, widespread, impactful World Cancer Day campaign, and each of these organisations need to be applauded, as we have just done. But of course, in the nature of juries, they tend to pick a winner. And for this year, the best World Cancer Day 2024 campaign is the Bahia Foundation in Egypt. Please. Institute నుండి మీ పత్రికా విలేకరులతో ఒక మంచి న్యూస్ షేర్ చేసుకుందామని ఈ పత్రికా గోష్ఠి పెట్టడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ అన్నది నెంబర్స్ గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉండటంతో కొద్ది సంవత్సరాల్లోనే క్యాన్సర్ అనేది మనిషి మరణానికి మొదటి కారణంగా మారే అవకాశం ఉంది. కాబట్టి గ్లోబల్గా ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు, పేద దేశాలు అన్నిట్లో కూడా ఈ క్యాన్సర్ నెంబర్స్ పెరగడం వల్ల గ్లోబల్గా చాలా కాస్ట్ కూడా గవర్నమెంట్కి పెరుగుతుంది. చాలామంది దీని గురించి అవగాహన లేకపోవడం వల్ల చిన్న వయసులోనే క్యాన్సర్ బారిన పడి మరణించడం జరుగుతుంది. అందుకని దీనికి సంబంధించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యూనియన్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ అనే ప్రోగ్రామ్ ఒక సంస్థను స్థాపించడం జరిగింది. UICC అంటాము. ఇది WHO జెనీవాలో ఉంది కాబట్టి ఈ UICC ఆఫీస్ కూడా జెనీవాలోనే ఉంటుంది. వీళ్ళు ప్రతి సంవత్సరం వరల్డ్ క్యాన్సర్ కాంగ్రెస్ అనే ఒక కార్యక్రమాన్ని, గ్లోబల్ వరల్డ్ క్యాన్సర్ కాంగ్రెస్ అనే కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే క్యాన్సర్ గురించి అవగాహన ప్రజల్లో కల్పించడం, క్యాన్సర్ని తొలి దశలో గుర్తించి మనుషుల ప్రాణాలను కాపాడటానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న గవర్నమెంట్స్ అందరికీ అడ్వకేట్ చేసి ఎటువంటి రీసోర్సెస్ ఇస్తే ప్రజలకి, పేదవాళ్ళకి క్యాన్సర్ తాలూకా చికిత్సలు కానీ టెస్టులు కానీ అందుబాటులో ఉంటాయనేది అడ్వకేట్ చేయటం అనేది ఈ వరల్డ్ క్యాన్సర్ కాంగ్రెస్ UICC తాలూకా ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఇందులో భాగంగా ప్రపంచంలో ఎన్నో క్యాన్సర్ సంస్థలు, తర్వాత స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ UICCలో మెంబర్స్గా